హాయ్ ఫ్రెండ్స్, మై గుడ్ విషెస్ టు యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈరోజు నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి అని అంటే ఛాలెంజ్ యాక్సెప్టెడ్, డేర్ కంప్లీటెడ్. ఈ మాట మనం ఎక్కువ ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇలాంటి మెసేజెస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని, డేర్ కంప్లీటెడ్ అని, ఐ నామినేట్ సమ్ ఫ్రెండ్స్ అని, ఒక పిక్ స్క్రీన్ షాట్ తీసి పెట్టమని, లేదా బ్లాక్ అండ్ వైట్లో పెట్టమని, హలో ఛాలెంజ్ అని. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ మధ్యలో నేను ఒకటి చూశాను, ఒక క్రిస్టియన్ అమ్మాయే బొంగుమూతి ఛాలెంజ్ అని పెట్టింది. నిజంగా ఛాలెంజ్ దేనిలో ఉంది? ఒక పిక్ పెట్టడంలో అంత ఛాలెంజ్ ఏం కనపడుతుంది నాకు అర్థం కాల. ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టడంలో ఛాలెంజ్ ఏముంది, డేర్ ఏముంది నాకు అర్థం కాదు. నిజమైన డేర్, ఛాలెంజ్ ఇంకా చాలా ఉంది. యేసుప్రభు ఒక ఛాలెంజ్ విసిరాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అని. అండ్ దాట్ ఈస్ అ రియల్ ఛాలెంజ్. అండ్ పౌలు గారు అన్నాడు, నేను యేసులాగా బ్రతుకుతున్నాను, మీరు నన్ను చూసి బ్రతకండి. అదొక ఛాలెంజ్. యేసుప్రభు అన్నాడు, మీలో పాపం లేనివాడు ఎవడన్నా ఉంటే వాడు రాయేయమని. ఇలాగ క్రిస్టియన్ యూత్కి ఛాలెంజెస్ చాలా ఉన్నాయి మన హోలీ లైఫ్ కాపాడుకోవడానికి. కానీ మనం కూడా లోకం వెంబడి వెళ్ళి ఇలాంటి ఛాలెంజెస్, డేర్ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ లోకంతో పాటు మనం వెళ్ళకూడదు. మనం ప్రత్యేకింపబడిన వారు, ప్రత్యేకంగా ఉండాలని దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇలాంటి సిలీ థింగ్స్ని ప్రమోట్ చేసి ఎంకరేజ్ చేయొద్దని నేను కోరుకుంటున్నాను. ఫొటోస్ పెట్టడంలో నాకేం ప్రాబ్లం లేదు, ఎవరు ఫేస్బుక్ వాళ్ళ ఇష్టం, ఎవరు వాట్సాప్ వాళ్ళ ఇష్టం. కానీ ఇవన్నీ ఛాలెంజెస్ అని, డేర్ అని లోకంలో నుంచి వచ్చినవి మనం అడాప్ట్ చేసుకుని మనం కూడా వాటిని ఎంకరేజ్ చేయడం తప్పని నేను అనుకుంటున్నాను. ఈ మాటలు కరెక్ట్ అని మీకు అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మీరు ఎవరైనా అలాంటి ఎంకరేజ్ చేస్తుంటే ప్లీజ్ మానుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.